అది 30 ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. ఎవరైనా సరే నోస్ బ్లాక్ అయింది, మౌత్ ఓపెన్ చేసి తీసుకుంటున్నారు గాలి అంటే ప్రాబ్లం ఉన్నట్టే. ఫ్యూచర్లో వాళ్ళకి గురక తప్పకుండా వచ్చినట్టే లెక్క. కాబట్టి ఎందుకు ముక్కు మూసుకుంటుంది? దేనివల్ల మూసుకుంటుంది? ఎడినాయిడ్ వలన, టాన్సిల్ వలన, సైనస్ వలన, ఎలర్జీ వలన, దేనివల్ల మూసుకుంటుంది తెలుసుకోవాలి. తెలుసుకొని కరెక్ట్ వైద్యం చేస్తే మళ్ళీ నోరుతోని తీసుకోకుండా ముక్కుతోనే గాలి తీసుకుంటారు. సో నోరుతో గాలి తీసుకునే వాళ్ళందరూ కూడా, ముక్కు బ్లాక్ అయిన వాళ్ళందరూ కూడా మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. దానికి తగ్గ వైద్యాన్ని కనుక తీసుకున్నాడు, లేకపోతే ముఖం షేప్ అవుట్ అయిపోతుంది, పళ్ళు ఎత్తు అయిపోతాయి, పెదాలు లావైపోతాయి, ఈ ముఖం ఇట్లా సాగదీసినట్టు అయిపోద్ది. అంటే షేప్ మొత్తం అవుట్ అయిపోతారు పాపం. మొహం కూడా అంతే కదా. ముక్కులో నుంచి పీల్చాల్సిన గాలి ఒక 30 ఏళ్ళు నోటితో పీలిస్తే ఏముంటుంది? ఇలాగే అని చిన్నప్పటి నుంచి అది అదే షేప్ అయిపోద్ది. అంటే దాన్ని ఎడెనాయిడ్ ఫేసెస్ అంటాం, ఫ్రాగ్ ఫేసెస్ అంటాం. మీరు కొంతమంది చూసాను సార్, అలానే ఉంటారు అంటుంటారు. సో ఇట్లా నోరు తెరిచి గాలి పీల్చే వాళ్ళందరికీ ముక్కులు బ్లాక్ ఉన్నట్టు లెక్క.